ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3వ నంబర్ షెడ్లో ప్రమాదం జరిగింది. సుమారు 800 బస్తాలు కాలిపోయాయని, 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు ఆఫీసర్స్. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు అధికారులు. మరోవైపు ప్రమాదంపై మార్కెటింగ్, ఫైర్, పోలీస్ శాఖలను అలర్ట్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రండి రా బాబు రా. మరిన్ని వివరాలు మార్కెట్ నుంచి కదిర్ అందిస్తారు. మూడో షెడ్లో దాదాపుగా 800 బస్తాలు ఒక వ్యాపారికి చెందినవి పత్తి బస్తాలన్నీ కూడా దగ్ధం కావడం జరిగింది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టుగా ఇక్కడున్న అధికారులు అదేవిధంగా నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. హుటాహుటిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం అందటంతో వేగవంతం చేసి ఇక్కడ చర్యలు చేపట్టాలి, వెంటనే ఇక్కడ నిప్పులు ఆర్పివేయాలి, మంటలను అదుపు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటిన అధికారులు వచ్చి ఇక్కడ ఫైర్ ఇంజన్ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మొత్తం వచ్చి ఇక్కడ మంటలను ఆర్పేస్తూ ఉంది. భారీగా నష్టం వాటిల్లకుండా ఈరోజు అధికారులందరూ కూడా ఇక్కడ కృషి చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు మార్కెట్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ నియంత్రణ చేయాలి, ఈ మంటలను అదుపు చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ట్రై చేస్తున్న పరిస్థితి. ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇక్కడ ఈ పత్తి మార్కెట్లో ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అంటే మొదటగా ఈ ఘటన జరగటం అనేది దురదృష్టకరమైనటువంటి ఘటన. దీని మీద మా అధికారులు ఎంక్వైరీ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు ఎంక్వైరీ చేసి షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. అది దాని మీద కూడా పూర్తిగా విచారణ చేసి తగు న్యాయం పత్తి ట్రేడర్స్కి కూడా తగు న్యాయం చేస్తారు. దాని మీద ఎంక్వైరీ తర్వాత దీని మీద న్యాయం చేసే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తాం. ఇటువంటి ఘటనలు జరగకుండా భవిష్యత్తులో జాగ్రత్త తీసుకుంటాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు హయాంలోనే ఇక్కడ ఫైర్ స్టేషన్ అనేది ఉంది. కానీ తుమ్మల గారు తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడం అనేది జరిగిందని అన్నారు. కాబట్టి ఈ త్వరలోనే తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళాము. నేను అదేవిధంగా మా వైస్ చైర్మన్ గారు తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 2-3 రోజుల్లోనే సారు సిపి గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2-3 రోజుల్లోనే ఇక్కడికి వచ్చే విధంగా మా వైస్ చైర్మన్ గారు, నేను అదేవిధంగా పాలక మండలి మొత్తం కలిసి మేము ఫైర్ ఇంజిన్ వచ్చే విధంగా, ఫైర్ స్టేషన్ ఏర్పాటు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు అసలు ఏ రైతులకు సంబంధించినవి, ఏ వ్యాపారులకు సంబంధించినవి, ఎన్ని బస్తాలు కాలినాయి, వాళ్ళకి పత్తి పనికొచ్చే అవకాశం ఉందా? 800 బస్తా ట్రేడర్స్ రైతులు ఏమీ లేవు. 800 బస్తా చుంచుపాండు గారు మణికంఠ ట్రేడర్స్, 450 బస్తాలు రామాసిని గారి, మొత్తం 1250 బస్తాలు ఉన్నాయి. అందులో ఒక 150-200 బస్తా తగలబడలేదు. మిగతాది మొత్తం మంటలు వచ్చినాయి. అది షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్తున్నారు. వాస్తవానికి మేము వచ్చాము. పండుగ సెలవులు రావటం వల్ల ఈ 4 రోజులు బంద్ చేయబట్టి పండుగ సెలవుల వల్ల ఇక్కడ స్టాకులు పెట్టుకోవడం జరిగింది ఖరీదారులు. అదే పండుగ సెలవు లేకపోతే 100%గా ఈ రోజు ఆరు సరికెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమి ఉండట్లేదు. కాబట్టి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఎమ్మడే సిపి గారికి చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు. ఎమ్మడే ఫైర్ ఇంజిన్ పంపించి, జేసీబీలను పంపించి మంటలు ఆర్పుతున్నాము. ఇక్కడ గత ప్రభుత్వంలోనే తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం మార్కెట్కి ఒక ఫైర్ ఇంజిన్ ఆఫీసు కట్టడం కూడా జరిగింది. ఇప్పుడు పాలకవర్గం వచ్చింది మాకు నిన్ననే. కాబట్టి మళ్ళీ ఈసారి ఇట్లాంటి సమస్య జరగకుండా తగిన న్యాయం చేస్తాము. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి ఆదేశాల మేరకి ఇక్కడ ఫైర్ ఇంజిన్ ఉంచినట్టు, ఇక్కడ రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుంటూ మేము ముందుకెళ్తాము. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటి? దీనిపైన ఒక ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ప్రమాదాల నివారణ కోసం ఇక్కడున్న పాలకవర్గం కానివ్వండి, ఇక్కడున్న అధికారులు కానీ ఏం చేస్తున్నారు? గతంలో జరిగిన ప్రమాదం కూడా పోలీసు వారి విచారణలో అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందనేది తేల్చారు వాళ్ళు కూడా. ఈసారి ఇద్దరు సంఘటన అనేది దురదృష్టకరం. ఇద్దరు ట్రేడర్స్ సంబంధించినవి 1400-1500 బస్తాలు వాళ్ళు ఈ 3 రోజులు సెలవులు రావడం వల్ల లారీలు దొరక్క వాటిని బయట ఎగుమతి చేయలేక ఉన్నవి. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేపు ఎత్తాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ లోపే ఈ సంఘటన జరిగింది. ఏదేమైనా కూడా ఫైర్ ఇంజిన్ అనేది కూడా పోలీస్ అధికారుల దృష్టికి మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. ఫైర్ ఇంజిన్ ఇమీడియట్లీ వచ్చింది. ఒక 200-300 బస్తాలు దానికి సేవ్ చేయడం జరిగింది. కానీ ఏదేమైనా కూడా నష్టమైతే భారీగానే ఉంటుందని అనుకుంటున్నాం మేము. దాదాపుగా
1500 బస్తాలు ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ కాలిపోయింది కేవలం ఒక 800 బస్తాల వరకు ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇలాంటి షార్ట్ సర్క్యూట్స్ పునరావృతం కాకుండా ఉండటం కోసం అని చెప్పేసి సర్వత్రా పాలకవర్గం కూడా కృషి చేస్తుందని చెప్పేసి ఇక్కడున్న పాలకవర్గం హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. రాష్ట్రంలో 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకవైపు ముగ్గులు, మరోవైపు పతంగుల పోటీలు ఆకట్టుకున్నాయి. పండుగ వేడుకల్లో యువతీ యువకులు భారీగా పాల్గొన్నారు. ఇదే సమయంలో పతంగులకు చైనా మాంజా వాడకంతో పలువురు గాయాల పాలయ్యారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో ముగ్గులు, కైట్ ఫెస్టివల్స్ నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, జంగమ దేవరులు, సోదమ్మ కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి తెలిసేలా వేడుకలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఇంటర్నేషనల్ కైట్ స్వీట్ ఫెస్టివల్ కలర్ఫుల్గా జరిగింది. ప్రత్యేకంగా మెట్రో రైల్ కైట్ నిలిచింది. మీ టైమ్ ఆన్ మై మెట్రో థీమ్తో నిర్మించిన మెట్రో రైల్ కైట్ను L&T మెట్రో సంస్థ MD KV రెడ్డి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్కు మెట్రో అధికారులు హాజరయ్యారు. ఫెస్టివల్లో 19 దేశాలకు చెందిన 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. కైట్ స్వీట్ ఫెస్టివల్ చూసేందుకు ఫ్యామిలీతో సహా పెద్ద ఎత్తున తరలివచ్చి ఎంజాయ్ చేశారు సిటీ జనం. సంక్రాంతి సందర్భంగా పతంగులకు చైనా మాంజా వాడటం కొందరి ప్రాణాల మీదకి తెచ్చింది. చైనా మాంజాతో గొంతులు తెగి హాస్పిటల్ పాలయ్యారు కొందరు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాంజా చుట్టుకుని 2 యువకులకు గొంతు తెగింది. కామారెడ్డి పట్టణంలో బైక్పై వెళ్తున్న మరో యువకుడు జావేద్కు మాంజా చుట్టుకుని మెడకు తీవ్ర గాయమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం కర్దనూరు దగ్గర బైక్పై వెళ్తున్న వెంకటేష్కు మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చైనా మాంజా తగిలి వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. బైక్పై వెళ్తుండగా గొంతుకు మాంజా చుట్టుకుని కింద పడ్డారు వృద్ధులు. గ్రేటర్ హైదరాబాద్లోనూ చైనా మాంజాతో కొందరు హాస్పిటల్లో చేరారు. నారాయణగూడలో చైనా మాంజా తగిలి ఓ ట్రాఫిక్ పోలీసుకు గాయమైంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర చైనా మాంజా తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగికి గాయాలయ్యాయి. హైదరాబాద్లో చైనా మాంజాను అమ్ముతున్న వారిపై దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 7,334 చైనీస్ మాంజా బాబిన్స్ను పట్టుకున్నాయి స్పెషల్ టీమ్స్. 107 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే 148 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి భారీగా చైనా మాంజా స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీస్ అధికారులు. టాస్క్ ఫోర్స్ అండ్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కలిసి చేసినవి 107 కేసులు బుక్ చేయడం జరిగింది. అదే రకంగా 148 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 7,300 మాంజాస్ మనము సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మన చైనీస్ మాంజాస్, ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా. 3 రోజుల పాటు సిటీతో పాటు జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతికి జనం ఊరెళ్లడంతో నగరంలోని రోడ్లు కర్ఫ్యూను తలపించాయి. సిటీలో సంక్రాంతి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పబ్లిక్. 3 రోజుల సంక్రాంతి వేడుకల్లో ఈ రోజు ఆఖరి రోజు కనుమ. లాస్ట్ రోజు కావడంతో ఫ్యామిలీలో నాన్ వెజ్ తినడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సిటీలో పలు ప్రాంతాల్లో చికెన్, మటన్ షాపులకు గిరాకీ పెరిగింది. దీంతో నాన్ వెజ్ రేట్స్ పెరిగాయి. పండుగ పూట రేట్లను సైతం పెద్దగా పట్టించుకోవట్లేదు సిటీ వాసులు. సిటీలో నాన్ వెజ్ షాపులకు గిరాకీ పెరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగ రోజు నాన్ వెజ్ కు దూరంగా ఉన్న పబ్లిక్ ఇవాళ నాన్ వెజ్ షాపులకు క్యూ కట్టారు. కొన్ని చోట్ల భోగి, మకర సంక్రాంతికి దూరంగా ఉంటున్నారు జనం. ఇవాళ మినపగారెలు, నాటుకోడి పులుసు తినాలని పెద్దలు చెబుతున్నారు. 3వ రోజు చికెన్, మటన్ షాపులకు మరింత గిరాకీ రానుంది. దేశంలోనే నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళలో తెలంగాణ, ఏపీ మొదటి 2 స్థానాల్లో ఉంటాయి. దసరా, సంక్రాంతి ఫెస్టివల్స్ టైంలో చాలా మందికి చుక్క ముక్క లేనిదే ముద్ద దిగదు. ఫెస్టివల్స్ నాడు ఖచ్చితంగా మటన్, చికెన్ వెరైటీలు చేసుకుని పండుగను మరింత ఆనందంగా జరుపుకుంటారు. ఇవాళ ఉదయం నుంచే చికెన్, మటన్ షాపులకు క్యూ కట్టారు పబ్లిక్. చికెన్, మటన్ షాపులతో పాటు ఫిష్ మార్కెట్స్ రష్ పెరిగింది. ఎస్టర్డే నిన్న సంక్రాంతి కనుమ రోజు మన తెలంగాణ అందరు కనుమ రోజు తింటారు. బాగా చాలా బాగా ఇక ఫ్యామిలీతో. పిల్లలు ఇంట్లో ఉంటారు. నిన్న పతంగులు ఎగిరేసి ఇవాళ ఇంటికాడ ఉంటారు. ఇక మమ్మీ డాడీ కూర చేస్తారు, తిని చేసి మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు.
పండుగ సమయంలో మటన్ చికెన్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సంక్రాంతికి నాటుకోళ్లు తినే సాంప్రదాయం ఉండడంతో వాటికి డిమాండ్ పెరిగింది. బాయిలర్ కోళ్లు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. కేజీ నాటుకోడి చికెన్ మార్కెట్లో 900 రూపాయల వరకు రేట్స్ ఉన్నాయి. అయినా ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొనుగోలు చేస్తున్నారు. లైవ్ నాటుకోళ్లను కేజీ 500 వరకు కొంటున్నారు. బాయిలర్ కోళ్ల మాంసాన్ని డిమాండ్ను బట్టి స్కిన్లెస్ కేజీ 230 రూపాయలు, బోన్లెస్ 300 నుంచి 400 రూపాయల వరకు అమ్ముతున్నారు. రెగ్యులర్ గా మటనే, ఇక మనకు చికెన్ గిట్ట నడవదు, ఓన్లీ మటనే. ఇక అప్పటి నుంచి మటనే తీసుకొస్తే మటనే తీసుకుని తింటుంటాం. మటన్, తలకాయ కూర, పాయ, ఇవే అంతే. నీట్గా ఉంటుంది, రెండు మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ బాగుంటుంది, పిల్లలు తింటారు. ఇక పండుగ ఎట్లా అంటే ఇంట్లో ఉండేది మధ్యాహ్నమో ఎప్పుడో సాయంత్రం తింటాము. ఇంకా దాని మించి ఇంకేం చేస్తాం, డ్యూటీ ముఖ్యం. నాన్ వెజ్ అయితే కంపల్సరీ 3 రోజులు ఇచ్చేసి మనం మిగతా రోజులు తింటారు అన్నట్టు. సిటీలో మటన్ రేట్స్ విపరీతంగా పెరిగాయి. కిలో మటన్ 940 రూపాయలు ఉంది. అదే బోన్లెస్ మటన్ అయితే 1140 రూపాయలు ఉంది. వీటితో పాటు తలకాయ, మటన్ కీమా 1140, లివర్ కేజీ 800 రూపాయల వరకు ఉంది. రేట్స్ ఎక్కువైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నాన్ వెజ్ కొనుగోలు చేస్తున్నారు కస్టమర్స్. సాధారణ రోజుల్లో రోజుకి 25 నుంచి 30 కేజీల మటన్, చికెన్ సేల్స్ అయితే ఫెస్టివల్ టైం కావడంతో క్వింటా వరకు సేల్ అవుతుందంటున్నారు మటన్ షాప్ నిర్వాహకులు. రెగ్యులర్ గా చికెన్ తినే వారికి కూడా పండుగకు ఖచ్చితంగా మటన్ కొంటున్నట్లు చెప్పారు. అదని కాదు, ఇదని కాదు, ఎవరికి ఏం అవసరం ఉందో అది ఇస్తున్నాం. మేము కూడా గవర్నమెంట్ స్టాంప్ ప్రకారంగా అమ్ముతున్నాం. ఇక్కడిది కాదు, లోకల్ కాదు, క్వాలిటీ, నీట్నెస్ చూస్తున్నారు కదా మీరు. ఇలాగనే ఉంటుంది, రెగ్యులర్ అట్లనే ఉంటుంది. ఈ రోజే పండుగ అని కాదు, రెగ్యులర్. సిటీలో కనుమ పండుగ నాన్ వెజ్ వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు పబ్లిక్. చికెన్, మటన్ కి రేట్లు పెరిగినా లెక్క చేయట్లేదు జనం. హైదరాబాద్లో చైనా మాంజా విక్రయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులను ఎగరేసేందుకు పబ్లిక్ చైనా మాంజా వాడొద్దని సూచిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చైనా మాంజా విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక కేసులు నమోదు చేసి పెద్ద మొత్తంలో మాంజాను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో చైనా మాంజా విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా పోలీసుల తనిఖీల్లో పెద్ద మొత్తంలో నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ విభాగాల సంయుక్త చర్యలతో ఇప్పటి వరకు 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7,334 చైనా మాంజా బాబిన్స్ ను సీజ్ చేశారు. మొత్తం 107 కేసులు నమోదు చేశారు. ఈ సంవత్సరం చేసినటువంటి ఈ రేడ్స్ లో టాస్క్ ఫోర్స్ 7 జోన్ల టీంలు, తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ అందరూ కలిసి సంయుక్తంగా చేసినటువంటి దాడులలో ఈ సంవత్సరము 107 కేసులు బుక్ చేయడం జరిగింది. అదే రకంగా 148 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 7,300 మాంజాస్ మనము సీజ్ చేయడం జరిగింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైనా మాంజా విక్రయాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 36 కేసులు నమోదు చేశారు. 56,000 మీటర్ల చైనా మాంజా సీజ్ చేశారు. ప్రజలు చైనా మాంజాను పూర్తిగా దూరంగా ఉంచాలన్నారు టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. సాధారణ దారాలతో గాలిపటాలను ఎగరవేయాలని సూచించారు. నైలాన్, సింథటిక్ మాంజాలు పక్షులకు మాత్రమే కాదు మనుషులకు కూడా ప్రాణాపాయం కలిగిస్తాయని హెచ్చరించారు. చైనీస్ మాంజా యొక్క దుష్ప్రభావాల గురించి కూడా మీకు తెలుసు. ఇవి మన జంతువులకు, పశుపక్షాదులకు, మనుషులకు, సేఫ్టీకి, తర్వాత వాతావరణానికి కూడా ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో చేసింది కాదు కాబట్టి వాతావరణానికి కూడా హాని, పర్యావరణానికి కూడా చాలా హాని చేస్తుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ యొక్క చైనీస్ మాంజాని మేము సీజ్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టుకు పంపించడం జరిగింది. సైబరాబాద్ పరిధిలో కూడా చైనా మాంజా విక్రయాలపై నిఘా పెంచారు. టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీస్ సంయుక్త చర్యలతో పలు ప్రాంతాల్లో నిషేధిత మాంజాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గత సంవత్సరం చోటు చేసుకున్న ప్రమాదాల నేపథ్యంలో ఈసారి మరింత చురుకుగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. నిషేధిత మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు చైనా మాంజా వల్ల వచ్చే హానిని గుర్తించి సహకరించాలని సూచించారు. రాష్ట్రంలో చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. చైనా మాంజా ఎక్కడి నుంచి వస్తుందో లోతుగా విచారణ చేపట్టాలన్నారు. ఈసారి చాలా ప్రాంతాల్లో చైనా మాంజాను విక్రయించకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలన్నారు. చైనా మాంజాను రాష్ట్రంలో పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. ఈ చైనీస్ మాంజా ఎక్కడి నుంచి వస్తుంది, దానిపైన డీప్ గా ఎంక్వైరీ జరగాలి. ఈ సంవత్సరం ఫస్ట్ టైం మన టాస్క్ ఫోర్స్ టీం కానీ, ఏరియా పోలీసులు కానీ చాలా మంచి పని చేసినారు. చాలా మందికి అరెస్ట్ చేసినారు. దాదాపు 1 కోటి రూపాయలు
ఈ చైనీస్ దారంని సీజ్ కూడా చేసినారు. పోలీసు వాళ్ళు ఎంత పని చేయాలో వాళ్ళు ఈ సంవత్సరం అయితే మంచి పని చేసినారు. నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఆపాలంటే కొద్దిగా స్ట్రిక్ట్ చట్టం రావాలి. చైనా మాంజా విక్రయాలకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. నిషేధిత మాంజా విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగుతున్నప్పటికీ అవగాహన లోపం, కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సిటీలో అనేక చోట్ల చైనా మాంజా విక్రయిస్తున్నారు. పబ్లిక్ కూడా కైట్స్ ఎగరేసేందుకు చైనా మాంజానే ఎక్కువగా వాడుతున్నారు. ఇవాళ నిషేధిత చైనా మాంజా మరో ప్రమాదానికి కారణమైంది. లంగర్ హౌస్ ట్రాఫిక్ పోలీసు శివరాజ్ నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్లలో చైనా మాంజా ఎక్కడ కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. చైనా మాంజా విక్రయాలను పూర్తిగా అడ్డుకోవడంలో ప్రజల సహకారం కావాలంటున్నారు పోలీసులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతున్న నుమాయిష్కు నగరవాసులు బారులు తీరారు. వరుస సెలవులుండడంతో మరింత రద్దీ పెరిగింది. షాపింగ్ చేసేందుకు సిటీ నలుమూలల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. నుమాయిష్కు ఇప్పటివరకు 8 లక్షలకు జనం వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు భారీ పోలీసు బందోబస్తు మధ్య నుమాయిష్ జరుగుతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. నాంపల్లిలోని నుమాయిష్ ఎగ్జిబిషన్ కి విశేష స్పందన లభిస్తూ ఉంది. వరుస హాలిడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున నుమాయిష్ కి విజిట్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంక్రాంతి సంబరాలు, వీకెండ్ కలిసి రావడం, దాంతోపాటు వరుస హాలిడేస్ ఉండడంతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎక్కువగా నుమాయిష్ విజిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నుమాయిష్ లో A to Z అవైలబుల్ గా ఉంటుంది. ఇక షాపింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా కూడా నుమాయిష్ చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నుమాయిష్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. మరి అట్లాంటి నుమాయిష్ జనవరి 3న అయితే ఘనంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా నుమాయిష్ కి విశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క స్టాల్ కూడా ఆకట్టుకుంటా ఉంది. దాదాపు 2000కు పైగా స్టాల్స్ ఉండడము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా వివిధ రకాల స్టాల్స్ ఉండడం, వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఉండడంతో కూడా పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారు. నగర నలుమూలల నుంచే కాదు, దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున నుమాయిష్ కి వస్తూ ఉంటారు. అదే విధంగానైతే మనకు గత శుక్రవారం నుంచి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. నుమాయిష్ లో ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉండడం, A to Z అంటే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కావచ్చు, క్లాత్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కటి తినడానికి వస్తువులు కావచ్చు, ఇటు ఫన్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అన్నీ ఒకే దగ్గర ఉండడంతో కూడా పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మనకు డైలీ 60,000కు పైగా విజిట్ చేస్తూ ఉండడంతో కూడా నుమాయిష్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా పెద్ద ఎత్తున నుమాయిష్కి వస్తూ ఉండడంతో ఇటు పోలీస్ బందోబస్తు కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు డైలీ కూడా 3 ఏసీపీలతో పాటు 9 మంది ఇన్స్పెక్టర్లతో పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు 100 సీసీ కెమెరా పర్యవేక్షణ నడమనైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు నుమాయిష్ అయితే దాదాపు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నుమాయిష్ స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే కూడా మనకు విశేష స్పందన లభిస్తూ ఉంది. దాదాపు ఇప్పటికీ 8 లక్షలకు పైగా నుమాయిష్ విజిట్ చేయడం జరిగింది. ఇక గత శుక్రవారం నుంచి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు పండగ 3 రోజులు కూడా మనం చూసుకున్నట్టయితే డైలీ 60,000కు పైగా రావడం జరిగింది. ఇటు శుక్రవారం నుంచి మనం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు 3.5 లక్షలకు పైగా నుమాయిష్ విజిట్ చేశారు. ఇక నుమాయిష్ చుట్టు పరిసర ప్రాంతాల్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇటు వెళ్ళే అబిచ్ రూట్ కావచ్చు, కోటి రూట్ కావచ్చు, ఇటు అసెంబ్లీ కావచ్చు, దాంతోపాటు ఇటు వెళ్ళే మాసప్ ట్యాంక్ రూట్ కావచ్చు, ప్రతి ఒక్క రూట్లోనైతే మనకు ట్రాఫిక్ అనేది కొనసాగుతుంది. దాదాపు గత 3 రోజుల నుంచి కూడా మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రోడ్లన్నీ కూడా ఖాళీ కనిపిస్తూ ఉంటాయి. నుమాయిష్ ఒక్క దగ్గర మాత్రం మనకు ఫుల్ ఆఫ్ రద్దీ కనిపిస్తూ ఉంది. దాదాపు మనకు సంక్రాంతి సంబరం అంతా కూడా ఈ నుమాయిష్ దగ్గరే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున నుమాయిష్ కి విజిట్ చేయడం, నచ్చిన వస్తువులు కొనుక్కుంటూ ఉండడంతో కూడా చాలా వరకు మనకు పెద్ద ఎత్తున రద్దీ అనేది కొనసాగుతుంది. ఇక షాప్ కి కేర్ ఆఫ్ అడ్రస్ నుమాయిష్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నుమాయిష్ కి విజిట్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్ ఉండడంతో పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటా ఉంటారు. ఇక నుమాయిష్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దాదాపు ఇటు ఫుడ్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు, ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. మనకు బిర్యానీ దగ్గర నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు కూడా ఇటు దాదాపు ప్రతి ఒక్కటి కూడా స్నాక్స్ ఐటమ్స్ కావచ్చు, ఇటు హలీం కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉండడంతో
ఉండడంతో కూడా ఫుడ్కి సంబంధించి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక గేమింగ్ జోన్ అయితే మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం గేమింగ్ జోన్కి అయితే విశేష స్పందన లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళకు కూడా అట్రాక్ట్ చేసే విధంగా ప్రతి ఒక్క గేమ్స్ కూడా ఇక్కడ ఉండడంతో కూడా నుమాయిష్ గేమింగ్ జోన్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా విశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎట్లా ఉంది షాపింగ్ కావచ్చు? రష్ చాలా ఎక్కువ ఉంది అండ్ షాపింగ్ కూడా బాగుంది. లైక్ అన్ని బాగున్నాయి, స్టాల్స్ అన్ని, ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఏమేమి తీసుకున్నారు? అంటే నార్మల్గా ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించిన స్టాల్స్ దాదాపు 2000 పైగా ఉన్నాయి కదా. అంటే ఇయర్ రింగ్స్ అవన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయి అండ్ చైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ క్లోత్స్ కూడా రీజనబుల్గా బాగున్నాయి. సో ఎట్లా ఉంది అంటే ప్రతి సంవత్సరం ఎట్లా ఉంది? ఇప్పుడు వరుస హాలిడేస్, సంక్రాంతి ఉండడము, రష్ ఎట్లా ఉంది? ఎంతసేపు అయింది వచ్చి? మేము వచ్చి ½ అన్ అవర్ అయిందండి. ఇప్పుడే జస్ట్ ఎంట్రీ అయ్యాము. చాలా బాగుందండి. ఓకే, ట్రాఫిక్ అంటే బయట మొత్తం కూడా ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంది, జనాలు రద్దీ ఉంది కదా. అవునండి, చాలా రద్దీ ఉంది. కానీ పిల్లలకి ఎంజాయ్మెంట్ అంటే ఇక్కడ రావాలి కదా కంపల్సరీ, అందుకని రావాలని విజిట్ చేయాలని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. నుమాయిష్ అనగానే మీకు ఇక్కడ ఎక్కువగా ఏమేమి నచ్చుతూ ఉంటాయి? ఏ స్టాల్స్ విజిట్ చేస్తూ ఉంటారు? అంటే ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి, మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అందుకే విజిట్ చేద్దామని వస్తాం ప్రతిసారి. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ నుంచి వచ్చాము. నుమాయిష్ విజిట్ చేయడానికి వచ్చారా లేదంటే పండగ సెలవుల కోసం? యాక్చువల్లీ మేము పండగ సెలవుల కోసం వచ్చాము. సో ఇది ఆల్రెడీ ఒక 5 years బ్యాక్ వచ్చాము, కానీ ఇది ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు రావడం. సో ఎట్లా ఉంది అంటే నుమాయిష్కి ఇప్పుడు రావడం ఎట్లా అనిపిస్తుంది? దాంతోపాటు రష్ ఎట్లా ఉంది? మరి రష్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. ఎక్కువగా ఏమేమి నచ్చుతూ ఉంటాయి? అంటే బయట కూడా చాలా వరకు మనకు వేరే ఎగ్జిబిషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి కదా. వెరైటీస్ ఉంటాయి మీకు అక్రాస్ ఇండియా, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఒకే ప్లేస్లో మీకు దొరుకుతూ ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చారండి? మేడ్చల్. సో ఎట్లా ఉంది? ప్రతి ఇయర్ నుమాయిష్ విజిట్ చేస్తుంటారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్. అంటే చిన్న అప్పుడు వచ్చేవాళ్ళము, ఇప్పుడు వచ్చినాము. సో 5 years ఆఫ్టర్ 5 years. ఎట్లా అనిపిస్తా ఉంది? నుమాయిష్లో ఏమేమి తీసుకున్నారు? దాంతోపాటు రద్దీ ఎట్లా ఉంది ఇప్పుడు? అంటే ఇందాక 1 hour బ్యాక్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు చాలా పిల్లలు తీసుకొని వస్తే మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. సో ఇట్లా ఏమేమి తీసుకున్నారు? అంటే ఏం నచ్చాయి మీకు ఇక్కడ? అంటే కొంచెం అవుట్ ఆఫ్ కొంచెం అక్కడిక్కడ నుంచి హ్యాండ్లూమ్స్ అవి ఇవి తీసుకొచ్చారు, కర్టన్స్ అలాంటివి తీసుకున్నాం. ప్రైస్ ఎట్లా ఉందండి? ఓకే, ఫైన్. మనకు రద్దీ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చూస్తూ ఉన్నాం కదా, దాదాపు పెద్ద ఎత్తున అయితే ఫ్యామిలీ కావచ్చు మొత్తం ఒకే చోట అందరూ వచ్చి అయితే విజిట్ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి చెప్పండి. మీ పేరు? ఎస్ఆర్ నుంచి వచ్చామండి. మీ పేరు? విజయ్ భాస్కర్ నా పేరు. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? అందరం వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇలా. సో అంటే ఎవ్రీ ఇయర్ నార్మల్గా ఏ టైంలో విజిట్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు అంటే సంక్రాంతి నెక్స్ట్ డేనే వస్తాం. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి నెక్స్ట్ డే కంపల్సరీ వస్తాం. ఓకే, మరి లాస్ట్ ఇయర్ రద్దీ ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే స్టార్ట్ ఎంట్రీ అయ్యాము, కాకపోతే రద్దీ అయితే ఉన్నది. ఎవ్రీ మంత్ లాగానే ఉంది, ఇంకా లోపల అంతా చూడాలి. అంటే ఏం నచ్చుతాయి ఎక్కువగా మీకు ఇక్కడ నుమాయిష్లో? అన్ని బెడ్ షీట్స్ ప్లస్ పిల్లలకి గేమ్స్. ఇక పిల్లలకి కంపల్సరీ గేమ్స్ కోసం వస్తాము. మళ్ళీ ఇక మిర్చి ఇక్కడ చాలా ఫేమస్, మిర్చి బాగా తింటాం అలాంటివి. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉండగా ప్రతి ఇయర్ అయితే సంక్రాంతి టైంలో ఖచ్చితంగా మేము నుమాయిష్ విజిట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అదే విధంగా అయితే మనకు రద్దీ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నుమాయిష్ గత 83 సంవత్సరాల నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా 45 రోజుల పాటు ఎంతో ఘనంగా జరగనుంది. దానికి సంబంధించి కూడా మనకు సంక్రాంతి సంబరాలు ఇటు వరుస హాలిడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున అయితే రద్దీ వస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు మనం టైమింగ్స్ చూసుకున్న టికెట్ కాస్ట్ పెరిగినా కూడా వాళ్ళైతే వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. నుమాయిష్లో నచ్చిన వస్తువు తీసుకుంటున్నా ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు గత 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా 50 నుంచి 60 వేల వరకు విజిట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే నుమాయిష్కి అయితే విశేష స్పందన లభిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పెద్దమ్మ కాలనీలో తండ్రి హనుమంతును హత్య చేశాడు కొడుకు నరసింహ. మద్యానికి బానిసైన కొడుకు నరసింహ డబ్బులు కావాలంటూ తల్లిని కొడుతుండగా అడ్డు వచ్చిన తండ్రి హనుమంతుపై రోకలి బండతో దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో హనుమంతు స్పాట్లో చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడి పేరెంట్స్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు అమ్మాయి తల్లిదండ్రులు. అల్వాల్లో కూలీగా పనిచేస్తున్న ప్రకాష్పై దాడి చేశారు నందకుమార్, లక్ష్మి. ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రదీప్ తమ కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పెట్రోల్తో దాడి చేశారు. ప్రదీప్ ఇంట్లో లేని సమయంలో ప్రకాష్ హేమలతపై పెట్రోల్ పోసి నిప్పంటించగా ప్రకాష్కు 50% గాయాలయ్యాయి.
హేమలతకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఓ చిన్నారికి కూడా మంటలంటుకుని గాయాలయ్యాయి. ఇద్దరిని గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకోపోయారు, ఆడ గుడికాడ ఆపిర్రు, కొడదామని చూసారు. నేను ఆడికి వెళ్ళిపోయినా. నేను దొరకకపోయేసరికి ఇంటికాడ నేను లేకపోయేసరికి మా డాడీ మీద ఇట్లా చేసిరు, మొత్తం మమ్మీ మీద కూడా చేసిరు, మొత్తం కాల్చేసిరు, పెట్రోల్ పోసి కాల్చిండు. అలా కూతుర్ని అలా అన్న కూతుర్ని లవ్ చేసినందుకు ఇదంతా అయింది. ఆల్రెడీ ముందు కొట్లాట అయింది, కానీ ఆమెతో మాట్లాడతలే. ఇప్పుడు మళ్ళీ కొట్లాట పెట్టుకున్నారు. ఆయననే వచ్చింది, సీదా కొట్లాట పెట్టుకుని పోసేసిన పెట్రోల్. తర్వాత పిఎస్ కంప్లీట్ ఇచ్చినాం, ఇచ్చి ఈ హాస్పిటల్కి వచ్చినాం. ఇక్కడ చూస్తే క్రిటికల్గా ఉంది కండిషన్, ఏం అర్థమవుతలేదు. నా మీద పగుంటే నాకు చూపించాలి, కానీ మా పేరెంట్స్ ఏం చేసిరు, ఎందుకు ఇట్లా చేసిండో తెలియదన్నా. అసలు సడన్గా చేసేసిండు. డాడీ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉండన్న, ఏం డాక్టర్స్ కూడా ఏం చెప్తలేరు, అసలు 50-50 అంటారు, చాయిస్ లేదంటారు అసలు. వీళ్ళు ప్రకాష్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి వస్తుంటే ఆయన మీద పెట్రోల్ పోసి, ఎవరు పోసింది, ఎవరు అక్కడ నందు లక్ష్మి అనేట వాళ్ళిద్దరు కారు ఆడ పెట్టేసి వచ్చి ఆయన మీద పెట్రోల్ పోసి ఇలా లోపల రాగానే అరే పెట్రోల్ వాసన వస్తుంది అనేసి అని లోపల పోయి డోర్ పెట్టుకున్నాడు. డోర్ పెట్టుకోగానే పుల్లకి వేసేసింది ప్రకాష్ పైన. ప్రకాష్ మొత్తం కలిపోయింది, 50% కలిపోయింది. గాంధీకి పోయిండు. మేము ఈ కాలిపోయినాక నీళ్ళు గిన పోసి ఇంకో చిన్నపిల్ల కూడా ఇక్కడ పక్కన ఉండే, ఆ చిన్నపిల్ల నా 5 ఏళ్ళు ఉంటది. ఆ పిల్ల కూడా కాళ్ళు మొత్తం ఇన్ని నుంచి ఆడదానికి పెట్రోల్ పోసింది కదా, అవి మొత్తం పెట్రోల్ ఆవిరి ఇదైపోయి మొత్తం ఆ పిల్ల చిన్నపిల్ల కాళ్ళు కూడా కాలిపోయినాయి. కాలిపోయి అయితే మేము ఉడికొచ్చి చూసి నీళ్ళు గిన్నె అన్ని పోసేసి చల్లార్చిరు అందరూ. అప్పుడు తర్వాత వచ్చింది నేను వచ్చి ఏమైంది ఇది అనేసానంటే ఇట్లా పెట్రోల్ పోసి కాలబెట్టిండన్న అనేసానని వాళ్ళు చెప్పారు. సరే అయితే అయింది, అది ఏదైనా ఉంటే 100 కాల్కి ఫోన్ చేద్దాం, అంబులెన్స్ ఫోన్ చేద్దామని అంబులెన్స్ 100 కాల్కి చేసినాం సార్. అంబులెన్స్ కలుస్తలేదు అని అంటే చేయగానే వాళ్ళు అక్కడ నుంచి అంబులెన్స్ ఫోన్ చేసిరంట పిఎస్ వాళ్ళు. చేస్తే వాళ్ళు మేడ్చల్లో ఉన్నాం మేము, కొంచెం మాకు టైం పడుతుంది, ఇంకో బండికి మేము కాల్ చేస్తాంలే అని చెప్పారు. సరే సార్, సరే పంపించండి సార్ ఎమర్జెన్సీగా అని చెప్పినాం. అన్నాక వాళ్ళు వచ్చారు, పట్టుకుని మా పిల్లగాని పట్టుకుని పోరి అనేసి అంటే అగ్గిపెట్ట గిన్నె ఇన్నే వేసిండే, డబ్బా గిన్నె ఇన్నే ఉండే, అన్ని వాళ్ళు తీసుకొని పోయిపోయారు పిఎస్ వాళ్ళు. ఇక అయినాక వీళ్ళు హైదరాబాద్లో కాలుష్యం గణనీయంగా తగ్గింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనం సొంతూరులకు వెళ్లారు. చాలా మంది సొంత వాహనాల్లోనే పల్లెలకు వెళ్లారు. సంక్రాంతి పండుగకు దాదాపు 80% మంది సిటీ విడిచి సొంత గ్రామాలకు వెళ్లారు. అందులో ఎక్కువగా ఏపీ వాసులున్నారు. సగానికి పైగా పొల్యూషన్ తగ్గింది. వాహనాల రద్దీ తగ్గడంతో పాటు గాలి నాణ్యత పెరిగింది. హైదరాబాద్ సిటీ వాసులు సంక్రాంతి పండుగకు పల్లెబాట పట్టడంతో వాహనాల రద్దీ తగ్గింది. దీంతో గాలి నాణ్యత పెరిగింది. మరోవైపు రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సిగ్నల్స్ దగ్గర వాహనాల వెయిటింగ్ తగ్గిపోవడంతో పొగ నుంచి వచ్చే ధూళికణాలు కూడా తగ్గిపోయి ఎయిర్ క్వాలిటీ పెరిగింది. దీనికి సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎయిర్ క్వాలిటీపై వివరాలు వెల్లడించింది. జనవరి 13న సనత్ నగర్, సోమాజిగూడ, ఇక్రీశాట్, పాస మైలారం వంటి ప్రాంతాల్లో 150 నుంచి 198 పాయింట్ల ఎయిర్ క్వాలిటీ రికార్డ్ అయింది. జనవరి 14న సనత్ నగర్ 73, సోమాజిగూడలో 75, సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర 94, రామచంద్రపురంలో 86, ఈసీఐఎల్లో 88 పాయింట్లు నమోదైంది. మరో 3-4 రోజుల వరకు ఇలానే కాస్త నార్మల్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఇప్పుడు సంక్రాంతి సెలవుల దృష్ట్యా హైదరాబాద్ నగరంలో రద్దీ తగ్గడంతో వాయు కాలుష్యం కూడా చాలా వరకు తగ్గింది. అంటే పీల్చుకునే స్థాయికి, అంటే కాలుష్యం లేని స్థాయికి చాలా ప్రాంతాల్లో గాలి చేరింది. పార్టికులేట్ మ్యాటర్ అంటే దుమ్ము, ధూళి కణాలు కూడా చాలా ప్లేసెస్లో తగ్గాయి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనకి వాయు కాలుష్యం కూడా తగ్గినట్టే. ఎందుకంటే జామ్ అయినప్పుడు ఇంజిన్ నడుస్తూ ఉంటుంది, ఇంధనం మండుతూ ఉంటుంది, వాహనం ముందుకు పోదు. ఇంజన్ నడుస్తూ ఇంధనం మండుతూ వాహనం ముందుకు పోనప్పుడు మనకి గాలిలో ఈ కలుషితాలన్నీ ఎక్కువ చేరుతాయి.
గాల్లో 2 రకాల ధూళి కణాలు ఉంటాయి, అవి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఇండస్ట్రియల్ ఏరియాలో మాత్రం ఎప్పుడూ ఉండేలానే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో పొల్యూషన్ అధికంగా నమోదైనట్లు తెలిపారు పీసీబీ అధికారులు. నాన్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో మాత్రం నార్మల్ స్టేజ్ లోనే ఉందన్నారు. సిటీలో వాహనాలు సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు వెయిట్ చేయడంతో గాలిలో ధూళి కణాలు పెరుగుతున్నాయన్నారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కొన్ని రకాల ధూళి కణాలు ఊపిరితిత్తుల దాకా వెళ్ళవు, ముక్కే దాన్ని ఆపేస్తుంది, ముక్కులో ఉండే వెంట్రుకలు దాన్ని ఆపేస్తాయి. దాన్ని PM10 అంటారు. PM 2.5 అంటే లోపలికి ఊపిరితిత్తుల దాకా కూడా వెళ్తాయి. ఇంకా తక్కువ PM1 అట్లాంటివి ఇంకా మనకి బ్లడ్లో కూడా చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ధూళి కణాలు కూడా వాహనాలు రాకపోకలు తగ్గాయి కాబట్టి అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లోనూ హైదరాబాద్లో మనకి 70, 64, కొన్ని చోట్ల 54 కూడా ఉంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. 54 అంటే చాలా మంచి స్థితి. హాయిగా మనం ఎలాంటి తుమ్ములు, దగ్గులు లేకుండా, ఊపిరితిత్తుల వ్యాధులు లేకుండా అక్కడ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మిగతా ప్రదేశాల్లో మనం దుమ్ము, ధూళికి ఎఫెక్ట్ అవుతాం కాబట్టి ఊపిరితిత్తుల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సిటీ వాసులు అంతా పండుగకు సొంతూళ్లకు వెళ్లడంతోనే కాలుష్యం తగ్గినట్లు చెప్తున్నారు పీసీబీ అధికారులు. దాదాపు ఇంకా 3-4 రోజుల వరకు పొల్యూషన్ కంట్రోల్లోనే ఉంటుందన్నారు.